నల్గొండ జిల్లాలో రోజు రోజుకి విష జ్వరాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విషవ్యాధులు అయితే రోజు రోజుకి ఎక్కువ కేసులు నమోదవుతూ ఉంది. నల్గొండ జిల్లాలో మొత్తంగా చూసుకుంటే డెంగ్యూ కేసులు అయితే 315 కేసులు అయితే ఇప్పటికీ నమోదైనాయి. అందులో మన గులగూడ హాస్పిటల్లో ఎన్ని నమోదయ్యాయో మన దగ్గర హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, డెంగ్యూ కేసులు ఏంటి? ఇప్పుడు ఈరోజు మాత్రము మన హాస్పిటల్లో ఇన్పేషెంట్లాగా అడ్మిట్ అయిన వాళ్ళు మాత్రం 7 ఉన్నారు. ఫీవర్ కేసెస్ టోటల్గా 34. దాంట్లో ఆ ఫీవర్ కేసెస్లో మాత్రము 7 డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఉన్నాయన్నమాట. నిన్న ఓపీ వచ్చింది మాత్రం 48 ఫీవర్ కేసెస్ వచ్చినాయి మనకి ఓపీలో. ఇంకా మొత్తంగా చూసుకుంటే ఈరోజు పెద్ద ఎత్తున అయితే పేషెంట్లు అయితే వస్తూ ఉన్నారు. మొత్తం ఎన్ని ఓపీలు వచ్చాయి సార్? ఇప్పుడు మనకి ఎక్కువ మంది రావడానికి కారణం నిన్న మొన్న సెలవు ఉండటం వల్ల చాలామంది ఈరోజు సెలవు తర్వాత రోజున తప్పకుండా పేషెంట్స్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 12 o'clock లోపల అరౌండ్ 1000 కేసులు ఓపీ కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నమాట. దాంట్లో మనకి గైన కేసులు ఆల్మోస్ట్ 34 ఉన్నాయి సార్. అది మాత్రం ఈరోజు 88 ఓపీలో గైన ఆబ్స్టిక్స్ కేసులు అంటే ప్రెగ్నెన్సీ కేసులు 203 కేసెస్ సార్. అది పీడియాట్రిక్ 133 పేషెంట్స్. టోటల్గా గైనక్ ఆబ్స్టిక్స్ మన ఎంసీహెచ్ సైడ్ని 424 పేషెంట్స్ రిజిస్టర్ అవ్వటం జరిగిందనమాట. ఓకే, ఈ పెద్ద ఎత్తున గర్భిణీలు అయితే వస్తూ ఉన్నారు. ఎన్ని డెలివరీ కేసులు అయ్యాయి సార్? నిన్న డెలివరీ టోటల్గా 34, నిన్న 26 డెలివరీస్ అయిందనమాట నిన్న. దాంట్లో 14 సీరియన్ సెక్షన్స్, నార్మల్ డెలివరీలు 16. టోటల్గా 26 డెలివరీస్ అవ్వడం జరిగిందనమాట. మొత్తానికైతే పేషెంట్ అయితే ఎక్కువగా వస్తూ ఉన్నారు. 1000 పై చిలుకు అయితే ఈరోజు అయితే నమోదయ్యడం జరిగింది. వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు? మనకి దానికి తగ్గట్టే మనము డాక్టర్స్ అవన్నీ వర్క్ చేస్తున్నారనమాట. దానికి మనకి వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేకుండా మనం చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సీజనల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఎక్కువ రావటం వల్ల మనకి ఇన్ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళ వల్ల, ఫీవర్ వల్ల. అది దానికి సంబంధించిన ఈ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, డెంగ్యూ, ఈ చికెన్ గున్యా, ఈ ఫీవర్స్ మాత్రం కొంచెం వాళ్ళకి ట్రీట్మెంట్ తప్పకుండా ఇక్కడ హాస్పిటల్కి ఎవరు వచ్చినా కూడా మనం జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. కానీ వైరల్ ఫీవర్స్ ఒక 3-4 days ఉండి వెళ్ళిపోతున్నారు. అవి ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట వైరల్ ఫీవర్స్. మిగతా వైరల్ ఫీవర్స్ అయినా కూడా మనకి ప్రాబ్లం లేకుండా మనం హాస్పిటల్లో అన్ని వార్డ్స్లో మనం బెడ్స్ వేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వైద్యుల కొరత కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పేషెంట్లు అయితే వస్తూ ఉన్నారు. వైద్యుల కొరత కూడా చూపిస్తూ ఉంది. అంటే వైద్యులు అంటే మొన్న ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల చాలా కొంచెం ఇక్కడి నుంచి బయటికి పోయి ఉండటం వల్ల జరిగింది. అయినా కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనము వాక్ అండ్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది రిపోర్ట్ చేశారనమాట. మనకి వాళ్ళు 1 week టైం ఇస్తాం మనం వాళ్ళు జాయిన్ అవ్వడానికి. 1 week ఇంకా టైం ఉంది వాళ్ళకి, 2-3 days ఉంది. ఈ లోపల వాళ్ళు జాయిన్ అవుతే మనకి ఏ కొరత లేదు. ఇప్పుడు అట్ ప్రజెంట్ మాత్రం మనకి ఏ ఇబ్బంది లేకుండా మనం నడిపిస్తున్నాం అనమాట. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ హాస్పిటల్ మీద. దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు? సారు ప్రతి విషయంలో జిల్లా కలెక్టర్ గారు మాకు చాలా సహకారం అందిస్తున్నారు. కంప్లీట్గా జాయింట్ కలెక్టర్ గారికి, డాక్టర్ పురుషేంద్రరావు గారికి మనకి హాస్పిటల్కి అటాచ్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఆడ్ టైంలో కూడా ఆయన సహకారం చాలా ఉందన్నమాట. నిన్న స్ట్రైక్ చేసిన వాళ్ళ దానికి కూడా కలెక్టర్ గారు చొరవ చూపించి వాళ్ళని స్ట్రైక్ విరమింపజేయటము చాలా సంతోషం ఇదనమాట. ఈ స్ట్రైక్ వీళ్ళు మాస్ లీవ్ లేని వాళ్ళందరూ ఈరోజు మార్నింగ్ రిపోర్ట్ చేశారండి. అది మొత్తంగా చూసుకుంటే మన నల్గొండ పెద్ద ఆసుపత్రిలో అయితే ఓపీలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. 1000కి పై చీలుకు అయితే ఈరోజు నమోదవడం జరిగిందని చెప్పి ఇక్కడ సూపరింటెండెంట్ గారు అయితే చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా చూసుకుంటే జిల్లా కలెక్టర్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి హాస్పిటల్లో ఎలాంటి డాక్టర్ల కొరత లేకుండా, అదేవిధంగా వచ్చే
పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ చూపిస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ మనకి సూపరింటెండెంట్ గారు అయితే చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్ వచ్చే రోగులకైతే ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.